నమస్తే. మహిళలకి బతుకమ్మ చీరలు. సో గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి బతుకమ్మ చీరలు ఇయ్యలేదు. గతంలో బతుకమ్మ పండుగ వచ్చినప్పుడు ప్రతిసారి కేసీఆర్ గవర్నమెంట్లో ఆ బతుకమ్మ చీరల పథకాన్ని తీసుకొచ్చినప్పుడు దాని తర్వాత ప్రతిసారి కూడా ఇంప్లిమెంట్ అయింది. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది రెండో బతుకమ్మ పండుగ. మరి ఇప్పటికీ బతుకమ్మ చీరలు వస్తాయా రావా అన్నటువంటి సందిగ్ధతలో మహిళలు ఉన్నారు. ఎందుకంటే గత సంవత్సరం వేయలేదు, ఈసారైనా ఇస్తారా ఇవ్వరన్నటువంటి నమ్మకం కూడా లేదు అని చెప్పేసి చాలామంది మహిళలు చెప్తా ఉన్నారు. కానీ ఎక్కడ కూడా మహిళలు ఆధారపడొద్దు, ఈసారి పోయినసారి చీర ఏదైతే ఇవ్వలేదో ఆ చీరను ఈ చీరను సో రెండు చీరలని ఒకేసారి ఇస్తామని చెప్పేసి రాష్ట్ర సర్కార్ ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. గతంలో ఆ చీరను ఎగ్గొట్టినమన్నటువంటి పేరెందుకు మనకు, కాబట్టి గతంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అందుకని చెప్పేసి వీటన్నిటి కూడా సవరించుకొని ఆ చీరను ఈ చీరను రెండు చీరలు ఒక్క మహిళకు రెండు చీరలు ఒకేసారి ఇవ్వబోతా ఉంది రాష్ట్ర సర్కార్. మరి ఎప్పటి నుంచి ఇవ్వబోతా ఉంది, ఎవరికి ఇవ్వబోతా ఉంది, సో ప్రామాణికాలు ఏంటి, ఎవరికి ఏ విడతలు ఉంటాయి అనేది ఒకసారి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. సో ముఖ్యంగా గత సర్కార్ హయాంలో బతుకమ్మ చీరలకు సంబంధించినటువంటి ఆ పథకాన్ని 18 సంవత్సరాలు ఆధార్ కార్డు ఉన్నటువంటి 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళల నుంచి మరి ఎంత ఏజ్ అయినా ఉండని, 90 ఉండని, 80 ఉండని, 100 సంవత్సరాలు ఉండని ఆ మహిళకు చీరనిచ్చింది అప్పుడున్నటువంటి రాష్ట్ర సర్కార్. సుమారుగా 1,10 లక్షల మందికి దరిదాపుగా చీరలు అందించింది. 20 రకాల డిజైన్లు, 20 రకాలకు సంబంధించినటువంటి రంగుల్లా దరిదాపుగా 1,10 లక్షల మందికి అందించింది. సో ఇప్పుడు మరి ఎంతమందికి ఇవ్వబోతా ఉన్నది? ఆధార్ కార్డు ఉన్నటువంటి మహిళలందరికీ ఇస్తా ఉందా, లేకపోయినట్టయితుంటే ఏమైనా ఏజ్ లిమిట్ పెడుతుందా? అంతేకాకుండా డ్వాక్రా సంఘాల్లో ఉండేటువంటి మహిళలకే ఈ చీరలు ఇస్తుందా? అంటే ఒక రకమైనటువంటి సమాచారం మనకు అందుతూ ఉంది. గతంలో 18 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలకు ఏ విధంగానైతే గత సర్కార్ ఇచ్చిందో ఇప్పుడు ఆ సంబంధించినటువంటి దాన్ని తీసేసి 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఉండేటువంటి మహిళలకు కాదు, డ్వాక్రా సంఘాల్లో ఉండేటువంటి మహిళలకు మాత్రమే చీరలు ఇచ్చేందుకు ఇప్పుడు రాష్ట్ర సర్కార్ సంసిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే డ్వాక్రా సంఘాల్లో ఉండేటువంటి మహిళలు అంటే గ్రామీణ స్థాయిలో ఎక్కువ మొత్తంలో ఉంటారు. ఇక్కడ హైదరాబాదు ఈ పట్టణ ప్రాంతాల్లో చాలా తక్కువ. కానీ డ్వాక్రా సంఘాల్లో మహిళలు దరిదాపుగా పెళ్ళైన తర్వాత ఏదో గ్రూప్లో మ్యాక్సిమం 1-2 సంవత్సరాల తర్వాతనైనా ఏదో డ్వాక్రా సంఘాల్లో చేరేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు అవకాశం ఉంటుందంటే డ్వాక్రా సంఘాల్లో ఉండేటువంటి మహిళలకు బ్యాంకులు రుణాలు ఇస్తాయి, ఒక రకంగా ప్రభుత్వం దగ్గర నుంచి అందేటువంటి సబ్సిడీలు కావచ్చు, సో అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి కొంత బ్యాంకుల రుణాలు కావచ్చు, మిగతా సంబంధించినటువంటి అన్నిట్లలో కొంత డ్వాక్రా మహిళలకు ప్రయారిటీ ఉంటుంది. సో అందువల్ల పెళ్ళైన తర్వాత ఏదో డ్వాక్రా సంఘాల్లో ఉంటారు. అంటే పెళ్ళైనటువంటి మహిళలు అంటే ఒక 20 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ మహిళ ఖచ్చితంగా 22కో 23కో డ్వాక్రా సంఘాల్లో చేరుతుంది. అంటే 18, 19 ఉన్నటువంటి 25 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒకవేళ కనుక ఏ సంఘంలో లేనట్టయితే ఉంటే వాళ్ళకు ఇక ఇచ్చేటువంటి ఆస్కారం లేదు. కేవలం డ్వాక్రా సంఘాల్లో ఉండేటువంటి మహిళలకు మాత్రమే చీరలు ఇచ్చేందుకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సర్కార్ సంసిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఇప్పటి వరకు ఎంతమంది ఉన్నారు డ్వాక్రా సంఘాల్లో అంటే దరిదాపుగా 4.3 లక్షల సంఘాలు, 4.3 లక్షలు అంటే దరిదాపుగా 4,30,000 ఆ సంఘాలల్లో దరిదాపుగా 1,30,00,000 మంది దీంట్లో సభ్యులుగా ఉన్నారట. అంటే దరిదాపుగా మళ్ళీ ఇప్పుడు ఈ సర్కారు సైతం దాన్నే పరిగణలోకి తీసుకొని గతంలో 1,10,00,000 మందికి ఏదైతే ఉందో ఇప్పుడు కూడా అంతమందికే వస్తుంది, చీరలు అంతమందికే వస్తాయి. కానీ డ్వాక్రా సంఘాల్లో లేనటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రం రావు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది దీని ద్వారా. అంటే ఇంకా అఫీషియల్గా వాళ్ళు ప్రకటించలేదు, కానీ గవర్నమెంట్ ఇదే నిర్ణయాన్ని ఫైనల్ చేయబోతుంది అన్నట్టుగా స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. సో ఒక్కొక్క చీర గతంలో మనం చూసినాం, కేసీఆర్ గవర్నమెంట్లో ఇచ్చినటువంటి చీరలు పలసగా ఉన్నాయి, ఈ కొంగు చినిగిపోయింది, ఈ అంచు మంచిగా లేదు, సో ఈ రంగు మంచిగా లేదు, కొన్ని కాలిపోయినవి వచ్చినాయి, కొన్ని చినిగిపోయినవి వచ్చి అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉంది కాబట్టి కేసీఆర్ ఇంట్లో అందరినీ కూడా ఉతికారేసిండు. మహిళలంతా కూడా నీ బిడ్డ కట్టుకుంటుందా, నీ భార్య కట్టుకుంటుందా, కేటీఆర్ నీ భార్య కట్టుకుంటుందా, వీళ్ళు ఎవరు కట్టుకుంటారో చెప్పని చెప్పేసి గతంలో రోడ్డు పైన చీరలు మొత్తం అంతా తీసుకొచ్చి పోగేసి నిప్పట్టు పెట్టిళ్ళు, విపరీతమైనటువంటి బూతులు తిట్టిళ్ళు గతంలో కేసీఆర్ని.
మరి ఇప్పుడు కూడా అటువంటి రంగులు అటువంటి నాణ్యత లేనటువంటి చీరలు ఏమైనా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా అంటే అటువంటిది పరిస్థితి అయితే కనబడతలేదు. ఒక్కొక్క సంబంధించినటువంటి చీర ధర 700 నుంచి 800 రూపాయల చీర ధర, ఒక్కొక్క చీర ధర ఉండేటువంటి అవకాశం. ఒక క్వాలిటీ మెయింటైన్ చేస్తూ క్వాలిటీగా చీరలని సిరిసిల్ల దగ్గర నుంచి ఆ చేనేత కార్మికులు తయారు చేసినటువంటి చీరల్ని ఇప్పుడు డ్వాక్రా సంఘాల్లో ఉండేటువంటి మహిళలకు తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఇవ్వబోతా ఉంది. దానికి రేవంత్ అన్న కానుక. సో బతుకమ్మ చీరలు, గతంలో బతుకమ్మ చీరలు కేసీఆర్ బతుకమ్మ చీరలు ఏదో ఉండే బతుకమ్మ చీరలు పంపిణీ అనేది ఉండే, తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీ. ఇప్పుడు రేవంత్ అన్న కానుక అనేటువంటి ఒక పేరు మీద ఈ బతుకమ్మ చీరలని దరిదాపుగా మరో 1 కోటి మందికి డ్వాక్రా సంఘాల్లో సభ్యులైనటువంటి మహిళలకి ఈ చీరలు ఇవ్వబోతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. గతంలో 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి ఏ విధంగా అయితే ఇచ్చిందో ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. కేవలం డ్వాక్రా సంఘాల్లో ఉండేటువంటి వీళ్ళందరూ కూడా ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. గతంలో 300 కోట్ల రూపాయల బడ్జెట్ బతుకమ్మ చీరల కోసం గత సర్కార్ పెట్టింది. గత సర్కార్ 300 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టింది లాస్ట్ టైం. సో ఇప్పుడు మరి 700 రూపాయల నుంచి 800 రూపాయలు ఒక్కొక్క చీర ఖరీదు కాబట్టి మరి ఎన్ని కోట్లు అయితే ఏందనేది ఇంకా అఫీషియల్గా వాళ్ళు విడుదల చేయలేదు. కానీ ఇదైతే ఒక మంచి క్వాలిటీ తోటి ఇచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉన్నది. అలాగే ఇప్పుడు బతుకమ్మ చీరలు ఈసారి కూడా మరి ఏమన్నా ఇంకా ఎగనామం పెట్టేందుకు ఏమైనా ప్రయత్నించు కావచ్చేమో. కానీ ఇప్పుడు రానున్నాయి స్థానిక ఎన్నికలు కాబట్టి ఎక్కువ మంది మహిళలు డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలు కానీ గ్రామాల్లో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఒక పక్కన ఓట్లు దండుకోవచ్చు, ఓట్లను డైవర్ట్ చేసుకోవచ్చు, బతుకమ్మ చీరలు ఇచ్చినామని చెప్పేసి కూడా చెప్పుకునేటువంటి ప్రయత్నం రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వం ఒక ప్రచారానికి కూడా ఉపయోగపడుతుంది. ఇక బతుకమ్మ చీరలు కూడా ఇవ్వనట్టు అయితే ఉంటే ఇక ఇంకా విపరీతమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. అంటే గతంలో ఎగ్గొట్టావు, ఇప్పుడు మళ్ళీ అంటే ఇక ఎలక్షన్ మూమెంట్లో ఇప్పుడు గతంలో బతుకమ్మ చీరలు ఇవ్వకపోతే ఇప్పటి వరకు కొంత మహిళలు మర్చిపోయారు. అంటే 1 ఇయర్ అవుతా ఉంది కాబట్టి ఇక ఇప్పుడు మళ్ళీ ఇంకొక 10-15 రోజులు అయితే ఇప్పుడు మళ్ళీ ఈ పండుగ ఉన్నది కాబట్టి మరి ఇప్పటికిప్పుడైతే జనాలు మర్చిపోరు. వచ్చేటువంటి ఎన్నికలు ఇంకొక బతుకమ్మ పండుగ దసరా పండుగ అయిపోయినాక ఇంకో నెలకేమో స్థానిక ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. అందుకని చెప్పేసి ఎలక్షన్లో ఒక పక్కన మహిళల దగ్గర నుంచి కొంత సానుభూతి పొందేటువంటి ప్రయత్నం కావచ్చు, ఒకేసారి 2 చీరలు ఇచ్చినట్టయితే ఉంటే కొంత ప్రభుత్వం పైన ఒక మంచి ఒపీనియన్ ఉంటుంది అన్నటువంటి ఒక భావన కావచ్చు. అందుకని చెప్పేసి రాష్ట్ర సర్కార్ సంసిద్ధమైతా ఉంది. మరి ఎప్పటి నుంచి ఇవ్వబోతా ఉన్నారు ఈ చీరలు, ఎప్పటి నుంచి ఇవ్వబోతా ఉన్నారు అంటే ఈ నెల 15, ఇవాళ 11వ తారీఖు. సో 15వ తారీఖున ఏదో రాష్ట్ర క్యాబినెట్ భేటీ ఏదో ఉన్నట్టుంది. సో 15 నుంచో లేకపోతుంటే 16 నుంచో ఆ చీరల్ని ఇవ్వాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 21వ తారీఖు నుంచి బతుకమ్మ పండుగ ఉంది. అలాగే సద్దుల బతుకమ్మ వరకు అందరికీ చీరలు రావాలి అన్నటువంటి ఒక ప్రయత్నం. అందరికీ కూడా చీరలు ప్రభుత్వం నుంచి అందరికీ ఉన్నటువంటి 15 నుంచి మళ్ళీ 30 వరకేమో, అంటే ఒక 15 రోజులలో అన్ని గ్రామాలలో అన్ని సంఘాల్లో ఉన్నటువంటి మహిళలకు ఎలిజిబుల్ పర్సన్స్కి ఈ యొక్క చీరలు ఇవ్వాలన్నటువంటి ఒక ప్రయత్నం రాష్ట్ర సర్కార్ రేవంత్ అన్న కానుక అన్నటువంటి ఒక దీన్ని తీసుకొని వచ్చి వీళ్ళందరికీ కూడా ఇచ్చేందుకు సంసిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతోటి అలాగే అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రులతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని 15-16 తారీఖు నుంచి మొదలుపెట్టేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉన్నది. ఈ చీరలు సైతం కూడా దాదాపుగా 7-8 డిజైన్లలో వస్తూ ఉన్నాయట. 7-8 డిజైన్లలో ఒక్కొక్క చీర ఖరీదు 700 నుంచి 800 రూపాయలతోటి మరి వస్తూ ఉన్నాయట. మరి ఇవి ఏ విధంగా క్వాలిటీ ఉంటాయి అనేది గతంలో ఆ క్వాలిటీని పసిగట్టినటువంటి మహిళలు, ఎందుకంటే మహిళలు ఎంత పెట్టొచ్చు ఆ చీరకు అనేది కూడా తెలుసు, ఎంత పెట్టొచ్చు దానికి ఆ చీర క్వాలిటీ, దాని రంగు, ఆ డిజైన్ బట్టి ఆటోమేటిక్గా వాళ్ళు చెప్పేస్తారు ఆడవాళ్ళు. సో మీరు 800-900 అని చెప్పేసి ఉత్తరే ప్రకటన ఇచ్చి మీరు 100 రూపాయల చీర కనుక వాళ్ళకి ఇచ్చినట్టయితే ఉంటే మళ్ళీ మిమ్మల్ని చీర చింతగా కడతారు అదే చీరతోటి. ఇది గతంలో అయింది కదా. సో కాబట్టి కొంత క్వాలిటీగా ఇవ్వండి, క్వాలిటీగా ఇచ్చి వాళ్ళు కనీసం పండగకి కట్టుకునేటువంటి విధంగా. చాలామంది పేదవాళ్ళే ఉంటారు. బతుకమ్మ పండుగ అంటే మహిళలు అత్యంత పెద్ద పండుగగా భావిస్తారు కాబట్టి ఆ పండుగకైనా కనీసం ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి చీర కొంత నాణ్యతతో కూడినటువంటి చీర ఇవ్వండి. ఇక పలచగా ఉన్నటువంటి చీర, చినిగిపోయినటువంటి చీర ఇచ్చినట్టయితే ఉంటే మీకు గతంలో కేసీఆర్కి ఏ విధంగానైతే రోడ్డు మీద పెట్టి ఆ బతుకమ్మ చీరను కాల్చి మరొక పక్కన కేసీఆర్కి ఏ విధంగానైతే తిట్ల దండకాలు అక్షింతలేసిలో సేమ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన కూడా అట్లే ఉంటాయి. సో దయచేసి దీన్ని ఆలోచించండి, అతి త్వరలో మొదలు పెట్టండి. మళ్ళీ కూడా వీటికి ఏకనామం పెట్టేటువంటి ప్రయత్నం కనుక చేస్తే మాత్రం ఇబ్బందే ఉంటుంది.
సో అటువంటి ప్రయత్నం అయితే చేయకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ చీరలు గీరలు అన్నీ కూడా రెడీ అయిపోయినాయి. డిజైన్లు కలర్లు గిల్లర్లు అన్నీ వచ్చి ఇప్పుడు 1-2 రోజులలో ఆయా నియోజకవర్గాలకు చేరేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.